హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. మొన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా మార్నింగ్ గుడికి వెళ్ళొచ్చాక, ఆ విష్ణుమూర్తి ఈ తులసి కోట కనపడే దేవుడే కదండీ! విష్ణుమూర్తి రూపం కదండీ! ఇంకా తులసి కోటలను రెండిటిని శుభ్రంగా కడిగేసి యెల్లో కలర్ పసుపు అదేనండి పసుపు పెయింటింగ్ తెప్పించుకుని, పసుపు ముందు రోజు నైట్ వేసేసుకుని, ఆరిన తర్వాత ఇలా ఎరుపు, తెలుపు కలర్స్‌తో బొట్లు పెట్టుకున్నాను. ఇలా పువ్వుల రూపంగా అలంకరించుకున్నాను. నాకొచ్చిన నైపుణ్యంతో నాకొచ్చినట్లుగా వేసుకున్నాను. కిందయితే గనక ఇప్పుడు ఈ మెలుకులు ముగ్గులు మోడల్ కదండీ! తులసి కోట చుట్టూరు ఇలా వైట్ డిజైన్ ముగ్గు వేశాను. ఆ శ్రీమన్నారాయణకి ఏదో ఒక రూపంలో సేవ చేసినట్టుగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈ తులసి కోటలను అలంకరించుకున్నాను. ఈ మొక్క అయితే ఎప్పుడు పూజ చేసుకునే మొక్క కుండీలోది. ఇదైతే గనక ఇక్కడ కొబ్బరి చెట్టు ఉండేది తీసేసాము. అందులో ఆ విత్తనాలు పడి వచ్చిన మొక్క. కానీ ఎంత గుబురుగా వచ్చిందో చూసారా? భలే బావుంటది. ఈ తులసిని కోసి రోజు పూజలో ఉపయోగిస్తాము. దీని చుట్టూరు కూడా మెలుకులు ముగ్గు వేశాను. ఇదైతే పూజ చేసే తులసి. కృష్ణ తులసి, రామ తులసి కలిపి ఈ తులసి కొంచెం ఎర్రగా ఉంటుంది ముదురు రంగులోను. ఈ బయట వేసిన తులసి అయితే గనుక కృష్ణ తులసి, అది మామూలు గ్రీన్ కలర్‌లో ఉంటుంది. మొత్తానికి గుబురుగా వచ్చిన చెట్టు అయితే భలే బావుంది. చాలా అందరూ ఈ చెట్టు నుండి తులసి దళాలు తీసుకుని ఇక్కడ వారందరూ పూజలప్పుడు అడుగుతారు. దీన్నే తీసివిస్తాము. ఇంక ఇదేనండి మా తులసి కోట. బాయ్ అండి. ఉంటాను.